సనాతన ధర్మం నినాదంతో దూసుకెళ్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎంఐఎం టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశాడు ఎంఐఎం కార్యకర్త. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు జాతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ అవమానించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలి అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంఐఎం కార్యకర్త. కొన్ని రోజులుగా హిందూ గళం బలంగా వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్, కెనడాలో హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. పాకిస్తాన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం నినాదంతో దూసుకెళ్తున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను ఎంఐఎం టార్గెట్ చేసింది. పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు చేశాడు ఎంఐఎం కార్యకర్త. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారు అంటూ అవమానించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలి అని తన ఫిర్యాదులో పేర్కొన్నారు ఎంఐఎం కార్యకర్త. కొన్ని రోజులుగా హిందూ గళం బలంగా వినిపిస్తున్నారు పవన్ కళ్యాణ్. బంగ్లాదేశ్, కెనడాలో హిందువులపై జరిగిన దాడులను ఖండించారు. పాకిస్తాన్ పైన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు దేశంలో ఎక్కడ ఏ అన్నం జరిగినా, ఏ ఘటనలు జరిగినా, హిందూ సాంప్రదాయం పైన ఈ దాడులు జరిగినటువంటి వెంటనే రియాక్ట్ అవుతూ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ దేశవ్యాప్తంగా దుమారంగానే మారుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఇతను ప్రస్తావనకు తీసుకొచ్చిన ప్రతి రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ పైన ఎక్కడికక్కడ కేసుల్లో నమోదు పర్వం కొనసాగుతుంది. మొన్నటికి మొన్న తమిళనాడులో జరిగినటువంటి ఒక అంశం పైన ఫిర్యాదు అందజేయగా ఈ రోజు హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందినటువంటి ఎంఐఎం నాయకులు కూడా పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేయాలంటూ ఒక పోలీస్ స్టేషన్ లో తను ఫిర్యాదు అందజేయడం జరిగింది. తను ఓల్డ్ సిటీ వారు సెంటిమెంట్స్ దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తారు అంటూ కూడా తను చేసినటువంటి స్టేట్మెంట్స్ తమకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎందుకు పదే పదే ఈ పాత బస్తీలో ఉన్నటువంటి ఒక వర్గానికి చెందినటువంటి వారిని టార్గెట్ గా చేసి రాజకీయ నాయకులుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ సెంటిమెంట్స్ ని దెబ్బతీయడంతో పాటు రెచ్చగొట్టే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించాడన్నట్టుగా కూడా ఎంఐఎం కి చెందినటువంటి కొంతమంది యువకులు పాత బస్తీలోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా దీనిపైన ఉన్నతాధికారులు లీగల్ ఒపీనియన్ తీసుకొని ప్రొసీడ్ అవుతామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ సనాతన ధర్మంతో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పటికీ సనాతన ధర్మం పేరుతో ఒక నినాదాన్ని ఎత్తుకొని ఎక్కడైతే దేవాలయాల పైన సొంత రాష్ట్రంలో గాని, వివిధ రాష్ట్రాలలో గాని ధర్మం పట్ల ఎవరైతే అగౌరవంగా మాట్లాడడము, దేవీ దేవతల పట్ల అవమానపరిచే విధంగా వ్యవహరించడము, ఏదైతే ఈ ఆలయాల పైన దాడులు జరగడము, విగ్రహాలని ధ్వంసం చేయడము, వీటన్నిటిపై కూడా జనసేన ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఆ రిపోర్ట్ అంతా కూడా డిప్యూటీ సీఎంకి ఇవ్వడము, డిప్యూటీ సీఎం ట్విట్టర్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడము, లేదా కొన్ని సందర్భాల్లో తనే స్టేజ్ పైన నేరుగా ప్రస్తావిస్తున్నటువంటి ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తా ఉన్నాయి. మద్రాస్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ రాష్ట్రాలలో పర్యటన చేపడుతూ నిన్న మొన్న ఎన్నికల ప్రచారంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పాత బస్తీలో ఉన్నటువంటి ఒక వర్గం వారు ప్రతిసారి ఈ రకంగానే సెంటిమెంట్స్ దెబ్బతీసే విధంగా ఉంటారు అన్నది ఏదైతే తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. ఆ విషయాన్ని కొంతమంది ఎంఐఎం నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ రకంగా పాత బస్తీలో ఉన్నటువంటి ఒక వర్గం వారిని టార్గెట్ గా చేసి పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం రెచ్చగొట్టే విధంగా ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ పైన కేసు నమోదు చేసుకుని చర్యలు తీసుకోవాలంటూ మాత్రం ఈ ఫిర్యాదు అందజేయడం జరిగింది. పోలీసులు ఒపీనియన్ తీసుకుని దీనిపైన ఫర్దర్ గా ముందుకు వెళ్తామంటూ మాత్రం ఈ యువకులకు ఈ పోలీసులు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.